కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే టైం వచ్చేసింది. ఈ మేరకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్ ఇప్పుడు బహిరంగ విచారణ చేపడుతోంది. ప్రాజెక్టుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే సహించేది లేదని కమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుల మాటున అవినీతి ఎత్తిపోతల్లో ఆరోపణలు, అభియోగాలపై నిజానిజాలు తేల్చే విచారణ మొదలైంది. ఇప్పటికే మాజీ ఈఎన్సీ సహా 7 సిఈ స్థాయి ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ప్రాజెక్టుల డిజైన్ వంటి టెక్నికల్ అంశాలపై కూడా సమాచారం కమిషన్ సేకరించింది. ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించిన కమిషన్ పనులు పూర్తవ్వకుండానే బిల్లులు ఎలా చెల్లించారంటూ అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కమిషన్ విచారణలో భాగంగా తొలుత మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు సంబంధించి 40 మంది ఇంజనీర్లు విచారణకు హాజరవుతారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎంబుక్లను కూడా తీసుకురావాలని ఇంజనీర్లకు ఇప్పటికే కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అటు కాగ్ అధికారుల నుంచి కూడా సమగ్ర వివరాలు సేకరించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను ఇవ్వాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖను ఆదేశించింది కమిషన్. కాళేశ్వర అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినా, నిజాలను దాచిపెట్టాలని ప్రయత్నించినా అలాంటి వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం సహా భవిష్యత్తులో వారికి ఎలాంటి పదోన్నతులు ఇవ్వొద్దని సర్కారుకు, ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. డిజైన్ల లోపం, బిల్లుల చెల్లింపుల అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుందనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.